మార్నింగ్ ఎవరివన్ నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, ఫీచర్స్ ఆఫ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అక్రాస్ మల్టిపుల్ అమెజాన్ EC2 ఇన్స్టెన్స్. బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అక్రాస్ మల్టిపుల్ అమెజాన్ EC2 ఇన్స్టెన్స్ అండ్ ఆపరేషన్ బోత్ రిక్వెస్ట్ లెవెల్ అండ్ కనెక్షన్ లెవెల్. ఈ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా యూజ్ చేసుకుంటాం అంటే రిక్వెస్ట్ లెవెల్ అండ్ కనెక్షన్ లెవెల్ గా మనం యూజ్ చేసుకుంటాం. So classic load balancer is intended application that are built within the EC2 classic network. ఏమన్నా క్లాసిక్ నెట్వర్క్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి మన క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ని యూజ్ చేసుకుంటాం. సో ఫీచర్స్ ఆఫ్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అవి అవైలబిలిటీ, ఏడబ్ల్యూఎస్ డిస్ట్రిబ్యూషన్, ఇన్కమింగ్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటుంది. అలానే ఎల్టీ ఇన్స్టెన్స్ మనకు ప్రాపర్ గా మనకి ఇస్తుంది కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ యువర్ అప్లికేషన్స్ అవైలబిలిటీలో మనకు అప్లికేషన్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. అందుకోసం హై అవైలబిలిటీ యూజ్ చేసుకుంటాం. ఎలాస్టిసిటీ ఎలాస్టిసిటీ ఏడబ్ల్యూఎస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్స్ అలౌస్ టు యూ టు యాడ్ యూ రిమూవ్ ఇన్స్టెన్స్ అవర్ అప్లికేషన్ will your traffic changes making it is to scale up scale down application. ఈ ఎలాస్టిసిటీ సారీ ఎలాస్టిసిటీ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేసుకోవడం కోసం అప్లికేషన్ లో యూజ్ చేసుకుంటాం. సెక్యూరిటీ AWS classic load balancer provide the SSL as TLC termination, encryption and authentication to help protect your application and data. ఏదైనా సెక్యూరిటీ పర్పస్ కోసం అప్లికేషన్ ఏమైనా సంబంధించిన డేటాని ఎన్క్రిప్ట్ చేసుకోవాలన్నా, టర్మినేట్ చేసుకోవాలన్నా, అథెంటికేషన్ చేసుకోవాలన్నా మనం సెక్యూరిటీ అనేది యూజ్ చేసుకుంటాం. సో మానిటరింగ్ అండ్ లాగిన్. ఈ మానిటరింగ్ లాగిన్ అంటే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇంటిగ్రేట్ ద అమెజాన్ క్లౌడ్ వాచ్ లో మనం ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. అలానే S3 టు ప్రొవైడ్ ద డీటెయిల్డ్ మానిటరింగ్ లాగిన్. ఇక్కడ S3లో కూడా మనం లాగ్స్ ని చెక్ చేసుకొని ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో సింపుల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి బ్యాక్ అండ్ ఏమైనా ఇన్స్టెన్స్ రన్ అవుతున్నాయా లేదా స్కేల్ అప్ స్కేల్ డౌన్ చేసుకోవడానికి మనం సింపుల్ కాన్ఫిగరేషన్ కూడా ఇక్కడ యూజ్ చేసుకుంటాం. AWS KS కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ నేర్చుకోవాలంటే గంట ప్రొవైడ్ వచ్చి మా టీమ్ కల్చర్ లో ఉండి. Thank you for watching this video. We'll see the next video.